వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప. ఈరోజు నేను ప్రార్థనలోని అతి ముఖ్యమైన రకాలు గురించి క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇచ్చి క్లుప్తంగా రకాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమని, కృపామని, దయామడివైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానంకి వచ్చిన నాయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభా. నీ ఆత్మ నడుపు దయచేసి ప్రార్థనలోని అతి ముఖ్యమైన ప్రధానమైన 8 రకాల ప్రార్థనల గురించి క్లుప్తంగా వివరించటకు నాకు జ్ఞానం ఇచ్చి నాతో మాట్లాడి, నా ద్వారా వినుచున్న వారితో మాట్లాడి, మమ్మల్ని విశ్వాస జీవితంలో ప్రార్థనలో ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించి మహింపదమని, మాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, వినుచున్న వారితో మీరుండి బలపరిచి విశ్వాస జీవితంలో మేము మా జీవితకాల పర్యంతం శ్రమగా ఉండే ప్రార్థించే ఆత్మను మాకు దయచేసి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలోని అతి ముఖ్యమైన రకాల గురించి చెప్తున్నాను అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన గురించి మొదటిసారి ఆదికాండం 4:26లో ప్రస్తావించబడింది. ఎలా ప్రస్తావించబడిందంటే, సేతుకు కూడా ఒక కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఏనోష్ అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము. ఆ సమయంలో ప్రజలు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలోనే ప్రజలు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడం ప్రారంభించారన్నమాట. ఈ వాక్య భాగానికి ముందు దేవునితో అన్ని సంభాషణలు ఆయన ద్వారా ప్రారంభించబడినట్టుగా మనం చూస్తాం. దేవుడు అబ్రహాం వాళ్ళతో కూడా ముఖాముఖిగా మాట్లాడినట్టు, స్నేహితుడిగా మాట్లాడినట్టు అనేకమైన సంభాషణలు చేసినట్లు మనం గమనించగలము. ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల పరిస్థితుల కోసం అనేక ప్రార్థనలు ఉన్నాయి. అనేక రకాల పరిస్థితుల కోసం అనేక సందర్భాల్లో అనేక మంది ప్రవక్తలు ప్రార్థన చేసినట్టుగా అనేకమైన విషయాలు ప్రార్థనల గురించి ఉన్నాయి. కానీ బైబిల్లో ప్రార్థించనే పదం వాస్తవానికి ఎన్నిసార్లు ఉంది అని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన గురించి 650 కంటే ఎక్కువ సార్లు ప్రార్థన అనే విషయం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా ప్రస్తావించబడింది. మనం ప్రార్థన సమూయేలులో 7:18లో కూర్చుని చేశారు, 11:25 నిలబడి చేశారు, లూకా 22:41లో మోకరీలు చేశారు, మత్తయి 26:39 ప్రార్థన చేయడం గురించి ఎలా చేయాలన్నది నేర్పిస్తుంది, ఫిలిప్పి 4:6-7 వచనాల్లో, తెసలోనికలో 5:16-18, మత్తయి బహిరంగంగా తిమోతి విషయంలో, మత్తయిలో 6:6లో ఉంది ప్రార్థన గురించి. తర్వాత బహిరంగంగా తిమోతి 2:8, ఇర్మియా 33:3, తర్వాత 29:12, మరియు ఏకాంతంగా ప్రార్థన. ఇలాగా అనేకమైన, మళ్ళీ ప్రభు ప్రార్థన, ఇలాగా విశ్వాసం గురించి ప్రార్థన, రోగిని స్వస్థపరచడం గురించి ప్రార్థన, పరిశుద్ధాత్మతో విచ్చరింపశక్యంగాని మూలుగులతో చేసే ప్రార్థన, ఇలాగ అనేకమైనవి ఉన్నాయన్నమాట. హన్న కన్నీళ్లతో కుమారుడు గురించి, సంతానం గురించి ప్రార్థన చేయడం, ఇలా అనేక సందర్భాల్లో ప్రార్థన గురించి ఉన్నట్టుగా మనం చూస్తాం. 650 కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడినట్టుగా మనకి లేఖనం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఆ సందర్భం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది అనే పదం, ప్రార్థన అనే పదం కష్టాల్లో, శ్రమల్లో, బాధల సందర్భం, అనారోగ్య పరిస్థితుల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడి చేసే ప్రార్థన, ఆ సమయంలో ఆధారపడే, అంటే సందర్భానుసారంగా చేసే ప్రార్థన ఆధారపడి ఉంటుంది అన్నమాట. సందర్భానుసారంగా పడి ఉంటుంది.
కింగ్ జేమ్స్ వర్షన్లో ప్రార్థన అనే పదం 547 సార్లు ప్రస్తావించబడిందంట. కింగ్ జేమ్స్ వర్షన్ పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనే పదం 547 సార్లు మనకి లభిస్తాయని చెప్తోంది. కానీ అవన్నీ దేవునికి ప్రార్థన చేసే సందర్భంలో ఉపయోగించబడవు. కానీ అవన్నీ కూడా అన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసే సందర్భాల్లో ఉపయోగించబడవట. అదే సమయంలో ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనే పదం మరియు దాని వైవిధ్యాలు, ఈ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్లో ప్రార్థన అనే పదం మరియు దాని వైవిధ్యాలు అంటే దాని పరిస్థితులు, దాని యొక్క కారణాలు 322 సార్లు మనకి లభిస్తాయట. అంతేకాకుండా యేసుప్రభు వారు చేసిన ప్రార్థనలు ఎన్నున్నాయంట? 25 ప్రార్థనలు చేసినట్లుగా లేఖనం తెలియచేస్తుంది. యేసుప్రభు వారు చేసిన ప్రార్థనలు 25 ప్రార్థనలు చేసినట్టుగా లేఖనం తెలియచేస్తుంది. బైబిల్లో వందలాది ప్రార్థనలు ఉన్నప్పటికీ 8 ప్రధాన రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇలాగా బైబిల్లో ఎన్నో వందల రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయినప్పటికీ వీటిలో 8 ప్రధాన రకాల ప్రార్థనలు ఉన్నాయన్నమాట. ప్రార్థన రకాలు అవి ఏంటంటే విశ్వాస ప్రార్థన, ఒప్పందం యొక్క ప్రార్థన, పిటిషన్ యొక్క ప్రార్థన, విశ్వాసంగా చేసే ప్రార్థన జేమ్స్ 5:15. ఒప్పందం యొక్క ప్రార్థన మనం కమిట్మెంట్ అయ్యేది మాట, ఏ విషయాలైనా కమిట్మెంట్ చేసుకుని ఒప్పందం యొక్క చేసుకొని ప్రార్థన చేసేది. పిటిషన్ ప్రార్థన విన్నపాలు, విజ్ఞాపనలు చేసే ప్రార్థన. కృతజ్ఞతా ప్రార్థన. పిటిషన్ ప్రార్థన ఫిలిప్పీ 4:6లో చూస్తాము. కృతజ్ఞతా ప్రార్థన కీర్తనలు 104వ వచనం, 100వ కీర్తన 4వ వచనం ఏంటంటే కృతజ్ఞతార్పణలు చెల్లించి మనకి ఏదైనా మేళ్లు జరిగినప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశిస్తాం. ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశం, ఇలాగ అనేక సందర్భాల్లో మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు అనేక కారణాల్లో కృతజ్ఞత చెల్లిస్తాం. ఆరాధన, ఆయన స్తుతించడం, ఆయన గణపరచడం, ఆయన మహింపరచడం, ఆయన హెచ్చించడం, ఆయన పొగడడం, ఇవన్నీ ఆరాధన ప్రార్థన. ప్రతిష్ట ప్రార్థన, ఏదైనా ఒక ప్రతిష్ట చేసుకోవడం, ఒక కానుకని ఇది చేస్తా, ఇది ఇస్తాను ప్రభా, నువ్వు ఇది చేస్తే ఇలాగ నేను ఇంత ఇస్తాను, లేకపోతే ఇలాగ నేను ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు ఉంటాను, ఇలా చేస్తాను అదే ఏదైనా ఒక విషయంలో మనం ప్రతిష్ట చేసుకుని ప్రార్థన చేయడం. మధ్యవర్తిత్వ ప్రార్థన, ఇతరుల గురించి చేసే ప్రార్థన యోహాను 17వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రార్థన రోమా 8:26-27. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన. మనం ఎలా చేసినప్పటికీ ప్రార్థన అనేది, ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే ఆరాధన ఉండాలి. పాటలతో ఆయన మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అని విశ్వాసం అంటే మనం చూస్తున్నాం, నేను ఇది అడుగుతున్నాను, ఈ కార్యం జరుగుతుంది, ఇది చేస్తాడు దేవుడు, చేసేసాడు అనే బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఉపవాసం ప్రార్థన చేయాలి, కనీటి ప్రార్థన చేయాలి. తర్వాత కృతజ్ఞతతో చేయాలి. మనకు కార్యాలు జరిగినప్పుడు మనం కృతజ్ఞతతో ఆయన్ని ఘనపరచాలన్నమాట. మన సాక్ష్యం చెప్పాలి ఇతరులకి, నా పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు అని సాక్ష్యం చెప్పాలి. ఇలాగా 8 ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఇతరుల గురించి, వాళ్ళ యొక్క విజ్ఞాపనల గురించి, కొంతమంది ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఈ మేలు జరగాలి, నేను ఈ కఠిన పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే ఉద్యోగం రాలేదు, ఈ అప్పుల భారంలో ఉన్నాను, లేకపోతే వివాహము కాలేదు, ఇలా వాళ్ళ అవసరతలు చెప్తారు. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయవలసిన భారం నీ మీద, నా మీద ఉంది. మనం ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాం? ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం, మరి ఆయన జవాబు ఇవ్వడం, వాక్యాన్ని చదవడం, ఆయన మనకు జవాబు ఇస్తాడనమాట. ప్రార్థన చేయడం అనేది ఆయనతో సంభాషించడం, మన అవసరాలు, కష్టాలు, బాధలు అన్నీ ఆయనకి చెప్పి ప్రభువా నాకు సహాయం చేయి, ఆయనతో ముచ్చటించడం, ఆయనకి చెప్పడం, అది ప్రార్థన. వాక్యం చదవడం, ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబంగా నీ కుటుంబంలో ఉన్న అవసరతల గురించి, నీ కుటుంబంలోనూ, నీ బంధువుల్లోనూ రక్షణ లేని వారి గురించి, నీ బిడ్డల గురించి రక్షణ లేని వారి గురించి, నీ బిడ్డల పట్ల ఆశ్చర్యకార్యాలు చేసే వాటి గురించి, నీ సంఘం గురించి, ఇలాగా నీకు విషయాల్లో మనం ప్రార్థించే భారం కలిగి ఉన్నాం.
స్త్రీలమైన మనకి మరి ముఖ్యంగా స్త్రీలు మన ఆయన వారు ఎక్కువ ప్రార్థన చేయగలిగే శక్తి ప్రార్థనాత్మని కలిగి ఉండాలి. ఇంకా అంతేకాకుండా ఆశ్చర్యకార్యాలు చూడాలని ప్రార్థన చేయాలి. ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయ, ఈ గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి ఆశ్చర్యకార్యాలు చేయాలని, వాళ్ళని స్వస్థపరచాలని, వాళ్ళకి అవసరతలని మనకి చెప్పినప్పుడు ఎవరైతే మనకి చెప్పారో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇలాగ అనేకమైన విషయాల్లో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఒక్కోసారి మోకరించలేకపోవచ్చు, కూర్చుని చేయొచ్చు. దేవునితో మాట్లాడడం నువ్వు కూర్చుని చేయొచ్చు, మోకరిలు చెప్పాను కదా, మోకరిలు చేయొచ్చు. తర్వాత ఇంకా బహిరంగంగా చేయొచ్చు. ఇలాగ యేసు ప్రభు వారే ఏకాంతంగా ప్రార్థన చేసేవారు. ఏకాంతంగా ప్రార్థన అన్న కన్నీళ్లతో మందిరంలో ప్రార్థన చేసి సంతానం గురించి హృదయంలో నుంచి కన్నీళ్లు విడుచుచు మత్తురాలైపోయినట్టు ఆమె ప్రార్థన చేసింది. మరి నీవు నేను ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? మనకు ప్రార్థనాత్మ కావాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తగ్గించుకుని దీనత్వంతో ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి కన్నీటి ప్రార్థన, నీ గురించి నా గురించి ఎవరి మట్టుకు వాళ్ళు వ్యక్తిగతంగా కన్నీటి ప్రార్థన, నీ కుటుంబం గురించి, బంధువుల గురించి, అనేకమైన అవసరతల గురించి, వీటన్నిటి గురించి ప్రార్థన చేయవలసిన భారం మనకుంది. వరాల గురించి, ఫలాల గురించి, మరి కృపావరాల గురించి, అనేకమైన వాటి గురించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఫలాల గురించి మనం ప్రార్థన చేసి పొందుకోవాల్సిన వారిపై ఉన్నాం. ఇలా 8 రకాల ప్రార్థనలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఎన్నో ప్రార్థనల గురించి ఉన్నాయి. 650 ఉన్నాయి అంటున్నారు. మరి కింగ్ వెర్షన్లో ఎన్ని ఉన్నాయి అంటున్నారు, 547. మరి వేరే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో 322 ఉన్నాయి అంటున్నారు. వీటన్నిటికంటే కూడా 8 ప్రార్థనలు మనం చేయవలసిన అవసరము ఉంది ఆయా సందర్భాలు బట్టి. యేసు ప్రభువారు 25 ప్రార్థనలు చేసినట్టుగా నమోదు చేయబడిందంట. ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేశారు. ఆయా సందర్భాల్లో మరి సిలువకు అప్పగించుకునే ముందు గెచ్చమనే తోటలో ప్రార్థన చేశారు. ఇలా కొన్ని ప్రార్థనలు ఎన్ని చేశారో ఆయన 25 ప్రార్థనలు ఉన్నాయట. కాబట్టి మనం ఆయనే ప్రార్థన చేసి దేవాదేవుడి యేసుప్రభువు వారు ప్రార్థన చేసినప్పుడు మనంతటి వారు మన ప్రార్థనా జీవితంలో ఎదగాలి. ప్రార్థన క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. కృపావరములో ఆత్మఫలాలు కలిగి మనం ఆయనలో బలము కలిగి, పౌరుషం కలిగి, మెలకువ కలిగి ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించరుగాక. దేవుడి వాక్యం దీవించరుగాక. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయాబడిన ప్రభువా, మీ అపరంజి పాదములు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినారైనా వారి ప్రార్థన గురించి మాకు వివరించారు ప్రభు. కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు. నాయన దేవాదేవుడైన మీరే నాయన ఇది ప్రార్థనలు చేసినారు. 25 సార్లు ప్రార్థన చేసినట్టుగా ఉంది నాయన. మా జీవితాల్లో నిరంతరము ప్రార్థించే వారంగా, వాక్యం ధ్యానించే వారంగా, మా ఆత్మలో నా ప్రభు ఎప్పుడూ నాయన నీ ప్రేమను కలిగి, నీ సంతోషం కలిగి ఉండేవారుగా నా తండ్రి నాయన. విశ్వాస జీవితంలో బలముగా, పౌరుషం కలిగి, ప్రార్థనావిరులుగా, ప్రార్థించేవారిగా, ఆరాధించేవారిగా, అనేక మంది గురించి ప్రార్థించేవారిగా నన్ను మమ్మల్ని అట్టి ప్రకారం మీరు స్థిరపరిచి మీరు మహింపదమని మీ ప్రియకుమార వర్షకుడైన యేసుక్రీస్తు వారి పుట్టే పాదాలు పట్టుకుని అతి విక్లయంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమె మరొకసారి నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మీరు నన్ను నా వాక్యం మీకు నచ్చితే లైక్ చేయాలని, ప్రోత్సహించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. బలహీనరాలు నా గురించి ప్రార్థన చేయండి. మరి నా గురించి వ్యక్తిగతంగా నేను ఇంకనూ బలపడి ఇంకనూ దేవుల్లో నేను ముందుకు సాగిపోవాలని మీరు నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.